డే బై డే చూసుకుంటే వరల్డ్ అనేది చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. అదే టైంలో బిజినెసెస్ ఆపరేట్ చేసే వేస్ కూడా చేంజ్ అవుతున్నాయి. మనం హిస్టరీ చూసుకుంటే ప్రతి 5-10 ఇయర్స్కి బిజినెస్ ఆపరేట్ చేసే విధానం అనేది చేంజ్ అవుతూ వచ్చింది. మనం 1990s నుంచి ఎర్లీ 2000స్లో చూసుకుంటే ఒక బిజినెస్ గ్రో చేయడానికి వాళ్ళు టీవీ కమర్షియల్ యాడ్స్ ఇంకా పాంప్లెట్స్ డోర్ టు డోర్ సేల్స్ చేసేవారు. సేమ్ నెక్స్ట్ 5-10 ఇయర్స్లో మొత్తం చేంజ్ అయిపోయింది. 2005 నుంచి 2015 వరకు చూసుకుంటే గూగుల్ సెర్చ్, ఎస్సీఓ, ఫేస్బుక్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్ ఇవన్నీ చాలా పాపులర్ అయ్యాయి. 2015 నుంచి 2024 వరకు చూసుకుంటే ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్, యూట్యూబ్ కాంటెంట్ క్రియేషన్, టిక్టాక్ ఇవన్నీ చాలా చేంజ్ చేశాయి బిజినెసెస్ గ్రో అవ్వడానికి. కానీ ఇక్కడ మెయిన్ థింగ్స్ వర్క్ మొత్తం హ్యూమన్స్ చేసేవారు. మళ్ళీ 2025 తర్వాత చూసుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ అగైన్ చేంజింగ్. ఏమవుతుందంటే మళ్ళీ అందరూ ఏ ఎంప్లాయీస్ని హైర్ చేసుకుంటున్నారు. డైరెక్ట్గా లీడ్ క్వాలిఫికేషన్ కోసం వాయిస్ ఏజెంట్స్ని, ఇంకా ఆటోమేటిక్ రిప్లైస్ కోసం వాట్సాప్ ఏజెంట్స్ని, ఇంకా సిఆర్ఎం మొత్తాన్ని ఆటోమేట్ చేసే ఏఐని ఇంటిగ్రేట్ చేస్తున్నారు సిఆర్ఎంలో. అలా మొత్తం అంతా ఏఐతోనే చేపిస్తున్నారు, ఏ ఏజెంట్ వర్క్ ఫోర్స్తో. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మీకు వాట్సాప్ ఏ ఏజెంట్ని క్లౌడ్ కోడ్ యూస్ చేసి ఎలా సెటప్ చేసుకోవాలో జస్ట్ నేను ఒక 5 స్టెప్స్లో చెప్తాను. మీరు ఆ 5 స్టెప్స్ ఫాలో అయితే వితిన్ 10 to 15 మినిట్స్లో మీ యొక్క వాట్సాప్ సిఆర్ఎం అనేది రెడీ అయిపోతుంది. హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మాఫీ ఏఐ. ఈ వీడియోలో వచ్చేసి మనం వాట్సాప్ ఏ ఏజెంట్ యూజింగ్ క్లౌడ్ కోడ్ బిల్డ్ చేద్దాం. ఇంకా ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అది మాకు చాలా మోటివేషన్ ఇస్తుంది అలాంటి వీడియోస్ చేయడానికి. ఇంకా మనం లేట్ చేయకుండా ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. గాయ్స్, ఈ పార్ట్ వచ్చేసి డెమో పార్ట్ అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే మన యొక్క వాట్సాప్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, మనం ఎలా యూజ్ చేయొచ్చు అని మీకు ఇప్పుడు డెమో చూపిస్తాను. తర్వాత మనం బిల్డింగ్ పార్ట్కి వెళ్దాం. ఓకే, సో ఇక్కడ మనం ఓపెన్ చేసుకుంటే మన ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సేమ్ వాట్సాప్ యూఐతో నేను బిల్డ్ చేశాను, వాట్సాప్ యూఐకి మ్యాచ్ అయ్యేటట్టు. ఇక్కడ ఏంటంటే మన యొక్క కస్టమర్ డేటా మొత్తం చూపిస్తుంది. కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన యొక్క ఏజెంట్తో ఏమైతే చాట్ చేశారో ఈ డాష్ బోర్డ్లో చూసుకుంటే మన కస్టమర్స్ ఉంటారు కదా, మన బిజినెస్ కస్టమర్స్, వాళ్ళు మన యొక్క ఏఐతో ఏ మెసేజెస్ స్టార్టింగ్ ఉంటుంది కదా కాన్వర్జేషన్, అది మొత్తం ఇక్కడ చూపిస్తుంది అనమాట. కస్టమర్ హాయ్ అని మెసేజ్ చేస్తే ఏఐ అనేది ఇలా మెసేజ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఒక మెసేజ్ సెండ్ చేద్దాం. ఇక్కడ నుంచి మనం మెసేజ్ సెండ్ చేస్తే కస్టమర్కి వెళ్తుంది. కస్టమర్ మెసేజ్ సెండ్ చేస్తే మనకి ఇక్కడికి వస్తుంది అనమాట. సో నేను కస్టమర్ నెంబర్ నుంచి ఒక మెసేజ్ సెండ్ చేస్తాను ఇప్పుడు ఏఐకి. మనం కంటిన్యూ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి కస్టమర్ చార్ట్స్ అన్నీ ఉంటాయి అనమాట. ఇక్కడ కాన్వర్జేషన్ మెసేజెస్ అన్నీ చూపిస్తుంది. ఇది ఒక మనం డెంటల్ క్లినిక్కి చేసాం, టూత్స్ అని ఒక కేర్ డెంటల్ క్లినిక్కి చేసాం. అంటే మీ బిజినెస్ కూడా మీరు బిల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ యొక్క లోగో కూడా పెట్టుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం. నార్మల్గా నేను హాయ్ అని ఒక మెసేజ్ సెండ్ చేస్తాను వాట్సాప్లో ఆ యొక్క ఏజెంట్ నెంబర్కి. ఏజెంట్ నెంబర్ వచ్చేసి పైన కనిపిస్తుంది కదా, +1 555 అని. అదొక టెస్ట్ నెంబర్ అనమాట, మెటా వాళ్ళది. ఆ నెంబర్కి మనం ఒక మెసేజ్ సెండ్ చేద్దాం. ఇప్పుడు హాయ్ అని మెసేజ్ సెండ్ చేసా. చూద్దాం మనకి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు చూడొచ్చు, హలో అగైన్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ నీడ్ అసిస్టెన్స్ జస్ట్ లెట్ మీ నో అన్న మెసేజ్ వచ్చింది. ఇప్పుడు ఇంకో మెసేజ్ సెండ్ చేద్దాం మనం. ఇప్పుడు ఇంకో మెసేజ్ సెండ్ చేద్దాం, ఐ వాంటెడ్ టు నో అబౌట్ అవర్ సర్వీసెస్ అని. చూద్దాం మనకి రెస్పాన్స్ వస్తుంది ఈ మెసేజ్. తర్వాత ఈ మెసేజెస్ అన్ని మనం డాష్ బోర్డ్లో చూద్దాం అక్కడ ఎలా కనిపిస్తున్నాయని. వెయిట్ చేద్దాం ఒక 1-2 మినిట్స్, మనకి రెస్పాన్స్ వస్తుంది అక్కడే. చూడొచ్చు ఇక్కడ ఆఫ్ కోర్స్ హియర్ ద లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ దట్ వీ ఆఫర్ ఎట్ టూల్స్ అని. చూసారు కదా. ఇంకా అపాయింట్మెంట్ బుకింగ్ ఇవన్నీ మీరు కావాలంటే ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఇలా వర్క్ అవుతుంది మన ఏజెంట్ అనేది. ఇక్కడ ఇప్పుడు మనం రీఫ్రెష్ చేయాలి ఒకసారి. మనం ఇంకా లోకల్ సర్వర్లో ఉన్నాం కాబట్టి ఒకసారి ప్రొడక్షన్ సర్వర్కి వెళ్తే అది ఆటోమేటిక్గా లోడ్ అయిపోతుంది అనమాట. ఆ యొక్క కస్టమర్ చార్ట్ పైన మనం క్లిక్ చేసేటప్పుడు మన మెసేజెస్ అన్నీ ఇక్కడ లోడ్ అయ్యి చూపిస్తుంది అనమాట. చూడొచ్చు మీరు. ఇక్కడ మనం చూసుకుంటే హాయ్ అని మెసేజ్ సెండ్ చేసాం 12:47కి. అది మనకి 12:47 సేమ్ టైంకి మనకి రెస్పాన్స్ ఇచ్చింది. ఇక్కడ కూడా సేమ్ 12:49కి ఒక మెసేజ్ సెండ్ చేసాం, ఐ వాంట్ టు నో అబౌట్ దట్ సర్వీసెస్ అని. సేమ్ రెస్పాన్స్ ఇచ్చింది. ప్లస్ ఓనర్ ఉంటారు, అతని సిఆర్ఎం నుంచి చూడొచ్చు కస్టమర్ చార్ట్స్ అన్ని. ఇంకా ఇక్కడ నుంచి రిప్లై కూడా ఇవ్వచ్చు ఆ యొక్క కస్టమర్కి. ఇక్కడ నుంచి రిప్లై హాయ్ అని మెసేజ్ సెండ్ చేస్తే ఆ మెసేజ్ అనేది డైరెక్ట్గా ఆ కస్టమర్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు హాయ్ అని మెసేజ్ వచ్చింది కస్టమర్కి. ఇలా వర్క్ అవుతుంది అనమాట మొత్తం సొల్యూషన్. సో ఇప్పుడు మనం బిల్డింగ్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. ఇది మీరు ఈజీగా సెటప్ చేసుకోవచ్చు ఒక జస్ట్ 5 స్టెప్స్లో. నేను చెప్పిన ప్రాసెస్ మీరు ఫాలో అయితే మీరు సింపుల్గా సెటప్ చేసుకుంటారు దీన్ని. లెట్స్ బిల్డ్ ఇట్. స్టెప్ 1 అండ్ స్టెప్ 2. స్టెప్ 1లో ఏంటి, మనం యాంటీ గ్రావిటీని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే గూగుల్లోకి వచ్చేయాలి. గూగుల్ సెర్చ్ ఓపెన్ చేసి డౌన్లోడ్ యాంటీ గ్రావిటీ
ఫర్ విండోస్ ఆర్ మ్యాక్ మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ బట్టి ఇలా ఇవ్వండి. సో ఆ సైట్లోకి వెళ్ళాక మనకి ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేయాలి. యాంటీగ్రావిటీ ఐడిఈ అని ఉంటుంది మనకి. ఇక్కడ ఈ యాంటీగ్రావిటీ ఐడిఈ సెక్షన్లో మనం ఇక్కడ విండోస్ అయితే ఇది డౌన్లోడ్ చేసుకోండి, లినక్స్ అయితే ఇది, మ్యాక్ ఓఎస్ అంటే ఇది. సో మీ యొక్క సిస్టమ్ కాన్ఫిగరేషన్ బట్టి మీరు డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్నాక మనకి ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందంటే ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది అనమాట. ఇంటర్ఫేస్ వచ్చేసి ఇక్కడ ఓపెన్ ఫోల్డర్ బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయాలి. మనం క్లిక్ చేశాక ఒక ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఒక ఫోల్డర్ సెలెక్ట్ చేసుకున్నాక ఆ ఫోల్డర్ ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి. మనం ఓపెన్ చేసుకునేటప్పుడు ఎస్ ట్రస్ట్ ద ఆథర్ అనే ఒక పాపప్ వస్తుంది, ఆ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మళ్ళీ మనకి రీలోడ్ అయ్యి ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు కొత్త టెర్మినల్ ఓపెన్ చేసుకోవాలి. అక్కడ టాప్లో ఒక బటన్ ఉంది టెర్మినల్ అని, దానిపైన క్లిక్ చేసి టెర్మినల్ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ గిట్లో ఇంకా ఏదైతే యూఆర్ఎల్ మనం కాపీ చేసుకున్నామో స్టార్టింగ్లో, ఆ యూఆర్ఎల్ అనేది మీకు డిస్క్రిప్షన్లో పెడతా, ఆ లింక్ అనేది మీరు కాపీ చేసుకోండి. చేసుకున్నాక ఆ లింక్ ఇక్కడ పేస్ట్ చేయాలి. గిట్ క్లోన్ ఇంకా ఆ లింక్ పేస్ట్ చేయాలి. తర్వాత ఎంటర్ క్లిక్ చేస్తే మొత్తం మన రిపోజిటరీ అనేది క్లోన్ అయిపోతుంది. ఇక్కడ ఫైల్స్ అన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి. లేదా మీరు అక్కడ ఏజెంట్ ఉంది కదా, ఏజెంట్కి చెప్పినా చేస్తుంది. మీరు రెండు విధాలుగా చేయొచ్చు. 3 and 4 స్టెప్ 3 ఏంటి, మనం క్రెడెన్షియల్స్ అన్ని సెటప్ చేసుకోవాలి. .env ఫైల్లో ఏవైతే క్రెడెన్షియల్స్ ఉంటాయో అవన్నీ మనం యాడ్ చేయాలన్నమాట. అవి యాడ్ చేయకపోతే మన యొక్క వాట్సాప్ ఏజెంట్ అనేది రన్ అవ్వదు. సో అవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు వన్స్ క్లోన్ చేశాక మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా చూపిస్తుంది. మీరు ఇక్కడ చూసుకుంటే .env .local అనే ఒక ఫోల్డర్ ఉంటుంది మనకి. ఈ ఫోల్డర్లోకి వచ్చేయాలి మీరు. ఇక్కడ చూసుకుంటే మీకు .env .local అనే ఒక ఫైల్ ఉంటుంది. ఈ ఫైల్ ఓపెన్ చేయాలి మీరు. ఇక్కడ ఫస్ట్ మనం వాట్సాప్ క్రెడెన్షియల్స్ యాడ్ చేయాలి, తర్వాత ఏ మోడల్ క్రెడెన్షియల్స్ యాడ్ చేయాలి, తర్వాత సోపా బేస్ అకౌంట్ క్రెడెన్షియల్స్ యాడ్ చేయాలి, ఇంకా తర్వాత యాప్ కాన్ఫిగరేషన్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది, అదే పెట్టుకోవాలి మనం. సో ఫస్ట్ వాట్సాప్ క్రెడెన్షియల్స్ యాడ్ చేయడానికి మనం ఏం చేయాలంటే, మీరు మీ యొక్క బ్రౌజర్ ఓపెన్ చేసి developers.facebook.com అనే పేజ్లోకి రండి. వెబ్ పేజ్లోకి developers.facebook.com అనే వెబ్ పేజ్లోకి వస్తే మిమ్మల్ని లాగిన్ అవ్వమంటుంది మీ యొక్క ఫేస్బుక్ అకౌంట్తో. మీకు ఫేస్బుక్ అకౌంట్ ఉండాలన్నమాట, మీరు ఖచ్చితంగా ఇది చేయాలంటే. సో మీరు మిమ్మల్ని లాగిన్ అవ్వమంటుంది. లాగిన్ అయ్యే ఇక్కడ లాగిన్ విత్ ఫేస్బుక్ అని వస్తుంది. ఇక్కడ లాగిన్ బటన్ ఉంది. నేను లాగిన్ అయిపోయా కాబట్టి నాకు మై యాప్స్ చూపిస్తుంది. మీరు లాగిన్ అయిపోండి మీ యొక్క ఫేస్బుక్ అకౌంట్తో. వన్స్ మీరు లాగిన్ అయిపోయాక మిమ్మల్ని ఇలాంటి ఇంటర్ఫేస్లోకి తీసుకువెళ్తుంది అనమాట. ఇక్కడ ఆల్ యాప్స్ మెటా ఫర్ డెవలపర్స్ అనే ఇంటర్ఫేస్లోకి తీసుకువెళ్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనం యాప్ క్రియేట్ చేయాలి. మన యాప్లో మొత్తం కాన్ఫిగర్ చేసుకోవాలన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ క్రియేట్ యాప్ బటన్ పైన క్లిక్ చేస్తారు. బటన్ పైన క్లిక్ చేశాక మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ మనం యాప్ నేమ్ ఇవ్వాలి, తర్వాత మనకు ఈమెయిల్ పెట్టాలి ఇక్కడ, తర్వాత ఇక్కడ యూజ్ కేసెస్ సెలెక్ట్ చేయాలి మనం. ఇక్కడ మన యూజ్ కేసెస్ అదర్స్లోకి వచ్చేసి ఇక్కడ అదర్ ఆప్షన్ ఉంటుందా అది సెలెక్ట్ చేయాలి మనం. అండ్ నెక్స్ట్ ఇది అయిపోయాక మనం నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేశాక ఇక్కడ మనకి ఏమని ఉంటుంది, కన్జ్యూమర్ అని ఉంటుంది, బిజినెస్ అని ఉంటుంది. మనం బిజినెస్ పైన క్లిక్ చేయాలి. తర్వాత నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ బిజినెస్ పోర్ట్ఫోలియో మనం సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే ఇక్కడ క్రియేట్ చేసుకోవడానికి ఉంటుంది, మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో క్రియేట్ యాప్ పైన క్లిక్ చేయాలి మనం. అంటే మన పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది, రీఎంటర్ చేయమంటుంది మన యొక్క ఫేస్బుక్ పాస్వర్డ్. అది రీఎంటర్ చేస్తే మన యాప్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోతుంది అనమాట. క్రియేట్ అయిపోయాక మా యాప్స్లో చూపిస్తుంది ఆ యాప్. తర్వాత మీరు ఆ యాప్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి. సో మీరు ఓపెన్ చేసి పెట్టుకున్నాక మనకి ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. యాప్ ఓపెన్ చేశాక ఇక్కడ వాట్సాప్ ఉందా, దీనిపైన సెటప్ పైన క్లిక్ చేయాలి. ఇంటిగ్రేట్ విత్ వాట్సాప్ అని ఉందా, ఇక్కడ సెటప్ పైన క్లిక్ చేయాలి మనం. సెటప్ చేశాక మనకి ఇలా వస్తుంది. ఇక్కడ బిజినెస్ పోర్ట్ఫోలియో సెలెక్ట్ చేసుకోమంటుంది. మనకి బిజినెస్ పోర్ట్ఫోలియో లేకపోతే క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. తర్వాత అదే ఆటోమేటిక్గా సెలెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ లోడ్ అవుతుంది మంది. లోడ్ అయ్యాక చూద్దాం. ఇక్కడ బిజినెస్ పోర్ట్ఫోలియో సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. నేను అది ఆల్రెడీ సెలెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ టెస్ట్ చేయమంటుంది. ఇక్కడ టెస్ట్ ఏపీఐ పైన మీరు క్లిక్ చేయాలి. అప్పుడు స్టెప్ 1 ట్రై ఇట్ అవుట్ ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళాలి మనం. ఇక్కడ మనకి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ప్రొడక్షన్ లెవెల్ సెటప్ ఉంటుంది, ఇంకా
టెస్టింగ్ లెవెల్ సెటప్ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది టెస్టింగ్ లెవెల్ సెటప్ అనమాట. ప్రొడక్షన్ లెవెల్ సెటప్ అనేది అంటే అది దానికి పేమెంట్ మెథడ్ ఇంకా బిజినెస్ వెరిఫికేషన్ అవన్నీ చేయాలి. అది కొంచెం లాంగ్ టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేసుకోవాలంటే ట్రై ఇట్ అవుట్ దాంట్లోకి వచ్చేస్తే మనకి ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏం లేదు. ఇక్కడ రెసిపియంట్ దగ్గర మేనేజ్ 4 నెంబర్ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ యొక్క నెంబర్ యాడ్ చేసుకోవాలి. ఓటీపీ వెరిఫికేషన్తో మీ నెంబర్ యాడ్ అయిపోతుంది. తర్వాత అంతే. తర్వాత ఇక్కడ జనరేట్ టోకెన్ పైన క్లిక్ చేయాలి మీరు. జనరేట్ టోకెన్ పైన క్లిక్ చేస్తే మనకు ఒక పాపప్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఆ పాపప్లో మనకు అడుగుతుందండి. మనకి ఇలా పర్మిషన్స్ అడుగుతుంది. ఇక్కడ మీరు నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. నెంబర్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేసి సేవ్ చేయాలన్నమాట. మనం సేవ్ చేస్తే మనకి అక్కడ ఒక టోకెన్ అనేది జనరేట్ అయి ఉంటుంది. ఆ టోకెన్ అనేది పర్మనెంట్ టోకెన్ కాదు, ఎందుకంటే మనం టెస్టింగ్ ఫేస్లో ఉన్నాం కదా. సో ఈ టోకెన్ మీరు కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్నాక ఇక్కడ .env ఉందా, ఈ ఫైల్లో ఇక్కడ వాట్సాప్ యాక్సెస్ టోకెన్ దగ్గర ఇక్కడ పెట్టేయాలి. సేమ్ అలానే ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఫోన్ నెంబర్ ఐడి ఉంటుంది, ఇక్కడ అది కాపీ చేసుకోవాలి. ఇక్కడ ఫోన్ నెంబర్ ఐడి ఉంది కదా, అది కాపీ చేసుకొని సేమ్ ఇక్కడ వాట్సాప్ ఫోన్ నెంబర్ ఐడి దగ్గర పెట్టాలి. ఇంకా వాట్సాప్ వెరిఫై టోకెన్ అనేది ఉంటుంది, మీరు ఇదే ఉంచేయండి. ఇక్కడ మీరు ఏం చేంజ్ చేయొద్దు. అండ్ ఇప్పుడు సగమైంది మన వాట్సాప్ క్రెడెన్షియల్ సెటప్. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి పైన వెబ్ హుక్స్ అని ఒకటి ఉంటుంది, దాంట్లోకి వచ్చేయాలి మనం. దాంట్లోకి రాకముందు మనం ఏం చేయాలంటే ఇక్కడ రోల్స్లోకి వెళ్ళాలి. యాప్ రోల్స్లో ఇక్కడ యాప్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ బేసిక్లోకి వెళ్ళాలి. బేసిక్లోకి వెళ్ళాక ఇక్కడ ఏం చేయాలంటే మనం ప్రైవసీ యూఆర్ఎల్ ఒకటి పెట్టాలి, యాప్ డొమైన్ యూఆర్ఎల్ ఒకటి పెట్టాలి. మీకు చూపిస్తాను అది ఎలా ఉంటుందని. నేను ఆల్రెడీ ఒక అకౌంట్ కాన్ఫిగర్ చేశాను కదా, ఆ అకౌంట్లో ఎలా పెట్టానో మీకు చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. మీరు ఏదో ఒక ర్యాండమ్ వెబ్సైట్ పట్టుకోండి. ఆ ర్యాండమ్ వెబ్సైట్లో డొమైన్ యూఆర్ఎల్ ఇంకా ప్రైవసీ పాలసీ యూఆర్ఎల్ ఉంటుంది కదా, ఆ రెండు కాపీ చేసి ఇక్కడ పెట్టేయండి. మీరు పెట్టేసి కింద సేవ్ చేయాలి మనం. సో నేను ఇక్కడ సిల్వర్ గోల్డ్ netlify.app అనే ఒక వెబ్సైట్ యూఆర్ఎల్ పట్టుకున్నా, అది ఇక్కడ పెట్టేసి యాప్ డొమైన్లో. సేమ్ ఆ యాప్కి /privacy అనే ఒక లింక్ ఉంది, ఆ లింక్ కూడా కాపీ చేసి ఇక్కడ పెట్టేసా. రెండు అయిపోయాక ఇక్కడ మీరు సేవ్ చేంజెస్ పైన క్లిక్ చేయాలి. సో ఇది అయిపోయాక మనం ఇక్కడ యాప్ డెవలప్మెంట్ మోడ్ ఉందా, ఇది ఆఫ్ అయి ఉంటుంది మీకు, ఇది ఆన్ చేసుకోవాలి మీరు. లైవ్లోకి వెళ్తుంది, ఎందుకంటే లైవ్లోకి వెళ్తే మనం ఇప్పుడు ఇది చేయగలం. ఇది లైవ్లోకి వెళ్ళాక తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ వెబ్ హుక్స్ దగ్గరికి రావాలి. వెబ్ హుక్స్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఒక యూఆర్ఎల్ పెట్టాలన్నమాట. ఈ యూఆర్ఎల్ మీకు ఎలా తెలుస్తుందంటే మీరు ఇక్కడ క్లాడ్ని అడగాలన్నమాట. క్లాడ్ని అడగాలి, గివ్ మీ మై, ఇక్కడ మీరు క్లాడ్ని అడగాలి. ఏమని అడగాలంటే ఇక్కడ మీరు ఇక్కడ readme.md అనే ఒక ఫైల్ ఉంటుంది, ఈ ఫైల్ పైన సెలెక్ట్ చేయాలి. ఈ ఫైల్ పైన సెలెక్ట్ చేసి క్లాడ్కి ఇక్కడ మీరు ప్రాంప్ట్ ఇవ్వాలి. ఈ ఫైల్ మొత్తం రీడ్ చేసి readme.md ఫైల్ రీడ్ చేసి నా యొక్క ngrok యూఆర్ఎల్ అనేది నువ్వు సెటప్ చేసే వెబ్ హుక్ యూఆర్ఎల్ నాకు ఇవ్వు అని అడగాలి మీరు. సో ఇక్కడ ప్రాసెస్ ఉంటుంది అనమాట, కాన్ఫిగర్ ద వెబ్ హుక్ యూఆర్ఎల్ ఇన్ మెటా అని. అంటే ఇక్కడ ఉంటుంది వెబ్ హుక్ యూఆర్ఎల్ అనేది ఎలా ఎక్స్పోజ్ చేయాలని, అది మనకి ఇస్తుంది ఆ వెబ్ హుక్ యూఆర్ఎల్ ngrokది. సో మనం ఏం చేస్తామంటే ఆ యూఆర్ఎల్ని ఇక్కడ పెడతామన్నమాట. ఎక్కడ పెడతామంటే ఇక్కడ కాన్ఫిగర్ ద కాల్ బ్యాక్ యూఆర్ఎల్ అని ఉంది కదా, కాన్ఫిగర్ వెబ్ హుక్ దగ్గర, ఇక్కడ ఆ యూఆర్ఎల్ పెడతాం, అది ఇచ్చిన యూఆర్ఎల్. ఇంకా ఇక్కడ వెరిఫై టోకెన్ దగ్గర ఏం పెడతామంటే మనం .env ఫైల్లో ఒక వెరిఫై టోకెన్ తీసుకున్నాం కదా, అది పెడతాం మనం. ఆ రెండు పెట్టాక ఇక్కడ మనం చెప్పాలి క్లాడ్కి మన సర్వర్ని స్టార్ట్ చేయమని. అంటే మీరు ఇక్కడ టెర్మినల్ కమాండ్ అయినా రన్ చేయొచ్చు, npm run dev అని, లేదా దీనికి చెప్పాలి ngrok సర్వర్ని స్టార్ట్ చేయని. అదే ఆటోమేటిక్గా ngrok సర్వర్ని స్టార్ట్ చేస్తుంది. చేశాక అది మనకు చెప్తుంది చేసిందని. మీరు నా యొక్క చార్ట్ హిస్టరీ చూడొచ్చు. మీ దగ్గర క్లాడ్ లేకపోతే యాంటీగ్రావిటీలో Ctrl+L బటన్ క్లిక్ చేస్తే మనకు ఒక ఏజెంట్ వస్తుంది, ఆ ఏజెంట్ని మీరు యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు నా చార్ట్ హిస్టరీలో ఉంది, నేను దాన్ని అలా అడగా నేను మీకు చెప్పినట్టు. ఇక్కడ మనకి ngrok టన్నల్ ఈజ్ లైవ్ అని ఇచ్చింది, వెబ్ హుక్ యూఆర్ఎల్ ఇచ్చింది, ఇంకా వెరిఫై టోకెన్ ఇచ్చింది. మనం ఈ రెండు కాపీ చేసుకోవాలన్నమాట. కాపీ చేసుకున్నాక ఇక్కడ మనం ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి వెరిఫై చేయాలి. వెరిఫై అండ్ సేవ్ పైన క్లిక్ చేస్తే అది వెరిఫై అయిపోతుంది, మనకి రీలోడ్ అవుతుంది అది ఇంటర్ఫేస్ మొత్తం. అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ ప్రోడక్ట్ ఉందా, ఇక్కడ వాట్సాప్ బిజినెస్ అకౌంట్ అనే ప్రోడక్ట్ మనం సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేశాక ఇక్కడ మెసేజెస్ అని ఉంటుంది, కిందకు వస్తే మీరు ఇక్కడ మెసేజెస్ ఉందా, ఇది ఆఫ్ అయి ఉంటుంది మీకు ఈ టాగుల్, అది ఆన్ చేసుకోవాలి. అంతే మన వాట్సాప్ క్రెడెన్షియల్ సెటప్ మొత్తం అయిపోయింది. నెక్స్ట్ సెటప్ చూద్దాం మనం.
నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ ఏ సెటప్ అనమాట. ఇక్కడ మీ యొక్క ఓపెన్ ఏ కీ అని పెట్టేయాలి మీరు. తర్వాత సూపర్బేస్ సెటప్. సూపర్బేస్ సెటప్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం సూపర్బేస్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. ఇది ఒక డేటాబేస్ అనమాట. మనం superbase.com అనే ప్లాట్ఫామ్లోకి వచ్చేసి మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. మీ యొక్క మెయిల్ ఐడితో డైరెక్ట్ లాగిన్ అయిపోతే మీకు అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. దీనికి మీరు అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇది కంప్లీట్లీ ఫ్రీ, అందరూ యూజ్ చేసుకోవచ్చు. మన మన యొక్క యూజ్ కేస్కి కంప్లీట్గా సరిపోతుంది, ఫ్రీ ప్లాన్ సరిపోతుంది అనమాట మనకి. సో మనం ఒకసారి అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక మనకి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది, యువర్ ఆర్గనైజేషన్స్ అని. సో ఇక్కడ మనం ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో మన అకౌంట్కి లింక్ అయ్యి అలా ఉంటుంది. ఇక్కడ మనం మీకు ఆర్గనైజేషన్ ఏమి ఉండదు. స్టార్టింగ్లో న్యూ ఆర్గనైజేషన్ పైన క్లిక్ చేసి మీకు ఆర్గనైజేషన్ నేమ్ ఇచ్చి ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకోవాలి. వన్స్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకున్నాక ఆర్గనైజేషన్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ ఆర్గనైజేషన్లో ప్రాజెక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే నాకు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు ఏ ప్రాజెక్ట్స్ ఉండో మీరు న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసి ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చేసి ప్రాజెక్ట్ క్లిక్ చేసుకోవాలి. సో మీకు ప్రాజెక్ట్స్ ఏముండవు. మీరు న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసి ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చేసి మీరు ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేస్తే మనల్ని ఇలా ఒక ఇంటర్ఫేస్లోకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మనం ప్రాజెక్ట్ నేమ్ ఇంకా ఒక పాస్వర్డ్ ఇవ్వాలి. ఒక్కొక్క ప్రాజెక్ట్కి మనం ఒక్కొక్క పాస్వర్డ్ పెట్టుకోవాలన్నమాట. క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ వచ్చిందా? ఇక్కడ ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసి ప్రాజెక్ట్ నేమ్ ఇంకా పాస్వర్డ్ ఇచ్చేయాలి. ఇచ్చేసాక క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేస్తే మన ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. వన్స్ ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయాక ఇలా ఉంటుంది అనమాట ఇంటర్ఫేస్. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ డెంటల్ ఫండల్ అనే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసా. వన్స్ ఓపెన్ అయ్యాక మనకి ఇక్కడ ఒక యూఆర్ఎల్ ఉంటుంది అనమాట, ప్రాజెక్ట్ యూఆర్ఎల్. కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్నాక మన యొక్క ప్రాజెక్ట్లోకి వచ్చేసి .env ఫైల్లో ఇక్కడ యూఆర్ఎల్ ఉందా టాప్లో సూపర్బేస్ దగ్గర, అక్కడ పెట్టేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒక కమాండ్ అనేది రన్ చేయాలి. దానికోసం మీరు మన యొక్క ప్రాజెక్ట్లోకి వచ్చేస్తే ఇక్కడ SQL స్కీమా అని ఒకటి ఉంటుంది. ఇక్కడ ఏదైతే కోడ్ ఉందో కోడ్ మొత్తం కాపీ చేయాలి. మనం కాపీ చేసి ఇక్కడ పెట్టేయాలి. పెట్టేసి ఇక్కడ రన్ బటన్ పైన క్లిక్ చేస్తే నో రోస్ రిటర్న్ అని మనకు వస్తుంది ఒకటి. దాని అర్థం సక్సెస్ అయింది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ సెట్టింగ్స్లోకి వచ్చేసి API కీస్లోకి రావాలి. ఇక్కడ 2 కీస్ ఉంటాయి, లెగసీ అండ్ ఎనామ్ కీ అని. సర్వీస్ రోల్కి ఇంకా ఎనామ్ కీ అని ఉంటాయి. ఆ రెండు కాపీ చేసుకొని అక్కడ మన యొక్క .env ఫైల్లో పెట్టేయాలన్నమాట. సో దీంతో మన యొక్క క్రెడెన్షియల్ సెటప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇది ఎలా వర్క్ అవుతుందో లేదా ఎలా తెలియాలంటే అక్కడ టెర్మినల్ ఉంది కదా పైన, టెర్మినల్ పైన క్లిక్ చేసి మనం ఒక కొత్త టెర్మినల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో క్రియేట్ చేసుకుంటే మనకి కింద అలా ఉంటుంది. ఇప్పుడు npm రన్ dev అని మీరు రన్ చేస్తే మీకు సర్వర్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు కరెక్ట్ డైరెక్టరీలో ఉన్నారో లేదో అని చూసుకోవాలి. ఒకవేళ మీకు దీని గురించి తెలియకపోతే పక్కన ఏజెంట్ ఉంది కదా, ఏజెంట్ని అడిగిన ఏజెంట్ చేస్తుంది. ఇక్కడ నేను కరెక్ట్ డైరెక్టరీలో లేను కాబట్టి కరెక్ట్ డైరెక్టరీకి నేను స్విచ్ అవుతున్నా. ఇక్కడ వాట్సాప్ CRM అని ఒక డైరెక్టరీ ఉంది, దానికి స్విచ్ అవుతున్నా. కాదు, వాట్సాప్ ఏజెంట్ అనే ఒక డైరెక్టరీ ఉంది, దానికి స్విచ్ అవ్వాలి నేను. అక్కడ చూడొచ్చు నేను అన్ని ఫైల్స్ అదే ఫోల్డర్లో ఉన్నాయి. సో ఇప్పుడు cd వాట్సాప్ ఏజెంట్ అని మనం ఒక కమాండ్ రన్ చేద్దాం. cd వాట్సాప్ ఏజెంట్ అని W క్యాపిటల్ A క్యాపిటల్. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే డైరెక్ట్గా మనల్ని వాట్సాప్ ఆ ఫోల్డర్కి మనల్ని మొత్తం టెర్మినల్లో ఉన్న కమాండ్ని తీసుకెళ్తుంది. ఇక్కడ డైరెక్ట్గా మీరు ఇలా చేయొచ్చు లేదా ఏజెంట్ని అడగచ్చు. తర్వాత npm రన్ dev అనే కమాండ్ రన్ చేయాలి మీరు, స్టెప్ 4 మంది. ఆ కమాండ్ రన్ చేశాక మీకు ఇలా వస్తుంది అనమాట, లోకల్ హోస్ట్ 3000లో రన్ అయ్యేటట్టు. సో మీరు ఫాలో లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మన యొక్క డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. డాష్ బోర్డ్ ఓపెన్ అయ్యి మొత్తం చార్ట్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. ఇది ఒకసారి లోడ్ అవుతుంది, చూడొచ్చు. ఇప్పుడు దానిపైన క్లిక్ చేస్తే చార్ట్స్ అన్ని లోడ్ అవుతాయి. అదేనమాట. సో మీ నెంబర్ నుంచి ముందు మెసేజ్ పంపించే ముందు ఆ నెంబర్ నుంచి మీకు మెసేజ్ పంపించుకోవాలి. సో మన మెటా డెవలపర్ అకౌంట్లోకి వచ్చేసి ఇక్కడ ట్రైట్ అవుట్లోకి వచ్చేస్తే ఇక్కడ మన నెంబర్ మనం పెట్టుకుంటాం కదా, ఆ నెంబర్ సెలెక్ట్ చేసి ఇక్కడ మెసేజ్ సెలెక్ట్ చేయాలి, ఆర్డర్ కన్ఫర్మేషన్ అని. ఇక్కడ టోకెన్ జనరేట్ చేయాలన్నమాట. టోకెన్ జనరేట్ చేసి మన నెంబర్కి ఒక మెసేజ్ పెట్టాలి. తర్వాత మనం ఏదైనా ఒక మెసేజ్ పెడితే అప్పుడు అక్కడి నుంచి మన యొక్క చార్ట్లో చూపిస్తుంది. ఎందుకంటే మనం టెస్ట్ లెవెల్లో ఉన్నాం కదా, అంటే అందుకే టెంప్లేటెడ్ మెసేజ్ ఒకటే సెండ్ చేయగలం ఫస్ట్. సో నేను ఇక్కడ సెండ్ మెసేజ్ పైన క్లిక్ చేశాను.
నాకు ఒక మెసేజ్ వచ్చింది వాట్సాప్కి. ఆ మెసేజ్ కూడా ఇక్కడ చూపిస్తుంది మనకి. సో ఆ మెసేజ్ వచ్చిందా, ఆ మెసేజ్ మనకు వచ్చాక అక్కడ నుంచి మనం ఏదైనా ఒక హాయ్ అని మెసేజ్ పెడితే మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ నేను రీఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు నేను హాయ్ అని మెసేజ్ పెట్టా, ఒకటి నా ఫోన్ నుంచి పెట్టా. సో ఇక్కడ చూడొచ్చు 1:42 PM హాయ్ అని మెసేజ్ పెట్టా. తర్వాత మనకి వచ్చిన రిప్లై కూడా ఇక్కడ చూపిస్తుంది. అది రిప్లై కూడా వచ్చింది నాకు. నేను ఇంకోసారి రీఫ్రెష్ చేయాలి, ఇంకా లోపలే ఉన్నా కదా. సో ఇంకోసారి రీఫ్రెష్ చేస్తే మనకి రిప్లై కూడా చూపిస్తుంది అనమాట. చూద్దాం. చూడొచ్చు ఇక్కడ రిప్లై కూడా చూపిస్తుంది 1:42 PM. ఇదే గాయ్స్, మొత్తం ఇలా మనం ఒక వాట్సాప్ CRM అనేది సెటప్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి చాలా బేసిక్ది. మీకు అడ్వాన్స్ లెవెల్లో మొత్తం కస్టమర్ డేటా ఉండాలి, ఇంకా ఆ ఏజెంట్ అనేది చాలా థింగ్స్ చేయాలి, లైవ్లో అపాయింట్మెంట్ బుకింగ్ చేయాలి, ఇంకా డేటా మొత్తం నోటిఫై చేయాలి బిజినెస్ ఓనర్కి, డేటా అంతా గూగుల్ షీట్కి ఇంటిగ్రేట్ అయి ఉండాలి. అలా మీరు చేయాలనుకుంటే మన యొక్క క్లాడ్ కోడ్ కోర్స్ అనేది ఒకటి ఉంది. క్లాడ్ కోర్స్ అనేది మనది. ఆ కోర్సులో మొత్తం ప్రాజెక్ట్ ఉంటుంది అనమాట. దీనిపైనే ఒక 1 to 2 hours. ఆ ప్రాజెక్ట్లో కంప్లీట్గా మనం ప్రొడక్షన్ లెవెల్లో ఎలా చేయాలో మొత్తం చెప్తాము దాంట్లో. ఇంకా ఎలా డిప్లాయ్ చేయాలి, లైవ్లో ఎలా రన్ చేయాలి కూడా మొత్తం దాంట్లోనే ఉంటుంది. సో ఒకసారి మన కోర్స్ చూడండి మీరు. ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. మొత్తం 20 hours ఆఫ్ కంటెంట్ అనేది ఉంటుంది క్లాడ్ పైన. మన కోర్స్లో వండర్ఫుల్ ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఒకసారి చూడొచ్చు మీరు, ఇంకా అడ్వాన్స్ లెవెల్లో నేర్చుకున్నామంటే. అంతే కదా ఈ వీడియోకి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.